ముందుగా గుంటూరు గడ్డ మీద ఫలితాలు సాధించడం మనందరం ప్రతి రిజల్ట్కి ఇట్లా కూర్చొని సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే క్రమంలో ఈరోజు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎప్పట్లానే ఏ రిజల్ట్స్ వచ్చినా చాలా చక్కగా తెచ్చుకునే మన భాష్య విద్యా సంస్థలో ఈరోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు. అందులో వెంకట సాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 33rd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. మరి వెంకట సాయి చక్రి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో వెంకట సాయి చక్రికి ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఆల్ ఇండియా 33rd ర్యాంక్తో పాటు సపోర్టింగ్గా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. శ్రీకర గణేష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 104th ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఆకాష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 108th ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. టి విక్రమ్ లెవి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 146th ర్యాంక్. జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 151st ర్యాంక్. సాయి మనోజ్ఞ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 152nd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ మొత్తం ఆరుగురు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 152 లోపు 6 ర్యాంకులు ఉండటం మరి అది భాష్య విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నాయి. ఇక టోటల్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి. అన్ని కేటగిరీస్ తీసుకుంటే వెంకట సాయి చక్రి ఆల్ ఇండియా 3rd ర్యాంక్, ఆకాష్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, యశ్వంత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, షణ్ముఖ సాయి ఆల్ ఇండియా 15th ర్యాంక్, విక్రమ్ లెవి ఆల్ ఇండియా 21st ర్యాంక్, జస్వంత్ బాలాజీ ఆల్ ఇండియా 22nd ర్యాంక్, లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా 26th ర్యాంక్, సాయి చక్రి ఆల్ ఇండియా 33rd ర్యాంక్, పార్థసారథి ఆల్ ఇండియా 36th ర్యాంక్, సిహెచ్ దివ్యశ్రీ ఆల్ ఇండియా 42nd ర్యాంక్, డి సుభాష్ ఆల్ ఇండియా 48th ర్యాంక్, అబ్దుల్ రహీం ఆల్ ఇండియా 68th ర్యాంక్, ఎం సాయి తేజ ఆల్ ఇండియా 77th ర్యాంక్, జి రాధాశ్యామ్ ఆల్ ఇండియా 91st ర్యాంక్. ఇట్లా అన్ని కేటగిరీస్లో తీసుకుంటే 100 లోపు 14 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది. అట్లాగే 200 లోపు 26 మెంబర్స్, 500 లోపు 57, 1000 లోపు 91 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించుకోవడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా మరి మా మేనేజ్మెంట్ తరఫున స్టాఫ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు ఫస్ట్ మనం ఇట్లా కూర్చొని రిజల్ట్ పెట్టినప్పుడు సాయి మనోజ్ఞ మరి ఆల్ ఇండియా ఫిమేల్ 100% తెచ్చుకోవడం, అది మన ఆంధ్రాకి అయితే తెలుగు రాష్ట్రాలైతే ఫస్ట్ టైం. అది ఆల్ ఇండియా ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు మనం అందరూ ఇక్కడ కూర్చొని ఇట్లానే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చినాయి. అవి కూడా మరి ఆంధ్రప్రదేశ్ వైజ్గా టాప్ మోస్ట్ మార్క్స్ తెచ్చుకున్నాం. ఆ రోజు అనౌన్స్ చేసాం. ఆ తర్వాత 10th మార్క్స్లో కూర్చున్నాం. మరి నేహాంజని 600కి 600 స్టేట్ బోర్డు చరిత్రలో ఫస్ట్ టైం ఆ అమ్మాయి 600 తెచ్చుకోవడం జరిగింది. ఆ విధంగా అన్నింటిలో మంచి ఫలితాలు సాధిస్తూనే ఇవాళ జేఈ అడ్వాన్స్లో మరి ఈ విధమైన ఫలితాలు సాధించడం, మరి దీనికి సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా మా మీద నమ్మకంతో వీళ్ళందరూ భవిష్యత్తును మా చేతులు పెట్టిన పేరెంట్స్ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అట్లానే స్టూడెంట్స్ అందరూ కూడా డిసిప్లిన్డ్గా ఎటువంటి స్ట్రెస్ లేకుండా చక్కగా తీర్చిదిద్దిన మా స్టాఫ్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. మరి స్టూడెంట్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మార్క్స్ అనే కాకుండా ర్యాంక్స్ అనే కాకుండా ఈ స్టూడెంట్స్ అందరినీ మంచి పద్ధతిగా తయారు చేసాము. వీళ్ళు ఫ్యూచర్లో మరి మంచి సిటిజన్స్ అవుతారని కూడా మేము ఆశిస్తున్నాం. దేశానికి మంచి సర్వీస్ చేస్తారని, సొసైటీ కూడా మంచి పౌరులుగా తయారవుతారని కూడా ఆశిస్తూ మరి అందరికీ కూడా మరొకసారి స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ
సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీ ద్వారా ఈ ఫలితాలు మరి సొసైటీలో తెలియజేస్తున్నందుకు మీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్క నిమిషం. అడ్వాన్స్ రిజల్ట్ ఓపెన్ కేటగిరీ రిజల్ట్ ర్యాంక్ వచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్కి రావడానికి వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ, మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ, రామకృష్ణ సార్ సపోర్ట్ కానీ చాలా ఉంటుంది. దీనికోసం మేము డైలీ 14 hours వర్క్ చేసేవాడిని. ఎప్పటికప్పుడు ఎర్రస్ మీద వర్కింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. మా పెట్టిన షెడ్యూల్ కానీ, అక్కడ ఇచ్చిన వర్క్ షీట్స్, ఎగ్జామ్స్ నాకు చాలా ఉపయోగపడతాయి. నేను భాషకి చాలా రుణపరం దానికి ర్యాంక్ రావడానికి చాలా సహాయం చేస్తుంది భాష. ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా ర్యాంక్ 104 వచ్చింది. దీనికి క్రెడిట్ మొత్తం మా సార్లు, ఇంకా వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్, వాళ్ళు చెప్పిన మెథడ్స్ కారణం. ఐఐటి ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి లేకపోయినా మా సార్స్ నన్ను బాగా గైడ్ చేశారు. దానికి నేను చాలా రుణపడి ఉన్నాను. వాళ్ళు సజెస్ట్ చేసిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను. ఇంకా ఎగ్జామ్ పేపర్లో జరిగిన మిస్టేక్స్ చూసాను. నా పేరెంట్, మా ఫాదర్ పేరు బాలకృష్ణ, మా ఫాదర్ లోకో పైలట్, మా మదర్ పేరు మహమ్మద్, హౌస్ వైఫ్. ఐఐటి ఫౌండేషన్
చైర్మన్ సార్ ఇచ్చిన మోటివేషన్ అనేది నాకు ఈ లాస్ట్ ఇయర్స్లో చాలా హెల్ప్ అయింది. మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. మెయిన్గా నేను నైట్ 10కి బట్ నైట్కి వెళ్ళేవాడిని. ఆ సమయంలో కూడా వాళ్ళు నా కోసం మేలుకుంటుంది ఏదో చేయాలని చెప్పి నన్ను చాలా మోటివేట్ చేస్తూ ఉండేవాడిని. ఈ సక్సెస్ కనుక ఇలా ఎంతోమంది కృషి ఉంది. ముందు నేను అప్పుడే వెనకాల నా పేరెంట్స్, టీచర్స్, ఇన్స్టిట్యూషన్, మా చైర్మన్ సార్, అలాగే మా డైరెక్టర్ సార్, వీళ్ళందరికీ కృషి కూడా ఎంతో ఉంది. నేను 6th నుంచి భాషల్లో చదివాను. మా అండ్ రీసెంట్గా జరిగిన ఫలితాల్లో నాకు ఓపెన్ కేటగిరీలో 151 ర్యాంక్ వచ్చింది. ఓపీసీ కేటగిరీలో 22nd ర్యాంక్ వచ్చింది. అండ్ ఈ ర్యాంక్ వెనకాల చాలామంది కష్టం ఉంది. మా స్టాఫ్ అండ్ మా పేరెంట్స్ అండ్ నా కష్టమైనా కానీ చాలా ఉంది. మాకు మార్నింగ్ 7 నుంచి నైట్ 10 దాకా స్టడీ వస్తుంది, వర్కింగ్ చేస్తాం. స్టూడెంట్ స్టాఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది భాషలో. మాకు బాగా స్టూడెంట్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనుకుంటే కాస్త స్పీడ్ చెప్తారు. స్టూడెంట్ బట్టి వాళ్ళు చెప్పే టీచింగ్ స్టైల్ అనేది ఉంటుంది. అండ్ పేపర్స్ కూడా డిఫికల్టీ లెవెల్ కాస్త ఇంప్రూవ్ అయ్యేటట్టు ఇస్తారు. అండ్ ఇక్కడ చేయడం వల్ల నాకైతే చాలా అంటే చాలా బెనిఫిట్ అనిపించింది. మా పేరెంట్స్ మా నాన్న నన్ను మోటివేట్ చేస్తూ ఉంటే మా అమ్మ కాస్త ఇంకా బెటర్గా ట్రై చేయకు, అలా ఒకళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు కాస్త లైట్గా స్కోల్డింగ్ టైప్లో ఉంటుంది. అండ్ వీళ్ళందరి వల్లే నేను ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగాను. నాకు రీసెంట్గా జరిగిన జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో నాకు ఆల్ ఇండియాలో 152nd ర్యాంక్ వచ్చింది. అలాగే ఇంతకుముందు జేఈ మెయిన్స్లో 100% ఆల్ ఇండియా 18th ర్యాంక్ వచ్చింది. ఈ అచీవ్మెంట్స్ వెనకాల నేను రోజుకి 14 hours కష్టపడ్డాను. ఎవ్రీ స్టెప్లో డిసిప్లిన్గా ఉంటాను ట్రై చేశాను. అండ్ దాని వెనకాల మా మదర్ ఎఫర్ట్ కూడా ఎంతో ఉంది. ఎప్పుడు నన్ను డిసిప్లిన్డ్గా ఉండమని, ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయమని చాలా మోటివేట్ చేసేవాళ్ళు. అండ్ మా ఫాదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అండ్ మా భాష్యం ఫ్యాకల్టీ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎవ్రీ స్టెప్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను చేసే ప్రతి మిస్టేక్ స్పాట్ చేసి నన్ను ఇంకా ఎలా బెటర్ అవ్వాలి అని చెప్పేసి రోజు చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ సపోర్ట్ లేదే అసలు నేను వాళ్ళు ఇక్కడ ఉంటానని ఊహించుకోవటానికి కూడా నాకు లేదు. ఎందుకంటే నేను ఐఐటి ఫౌండేషన్ లేకపోయినా కానీ ఈ 2 yearsలో మా టీచర్స్ నాకు చెప్పిన లెసన్స్, నా మీద పెట్టిన ఎఫర్ట్ అండ్ దెన్ నాకు ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. అలాగే భాష్యంలో మా చైర్మన్ రామకృష్ణ సార్ అండ్ హనుమంతరావు సార్ వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడు స్టూడెంట్స్కి ఉంటుంది. ఎప్పుడు నన్ను స్ట్రెస్డ్ అవుట్ చేయలేదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు అండ్ చక్కగా చదువుకోమని చెప్తూ ఉంటారు. ఎప్పుడు నాకు స్ట్రెస్ అని ఫీల్ అయిపోయి అలా ఉండేది కాదు. ఎప్పుడు నవ్వుతా చక్కగా హ్యాపీగా చదువుకున్నాను అండ్ దెన్ హ్యాపీగా రిజల్ట్తో వెళ్తున్నాను. ఇవాళ నేను నా డ్రీమ్ కాలేజ్లో చేరబోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్.